నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టాలని నిర్ణయం. పాత్రికేయుడు రచయిత తాడి ప్రకాష్కి పతాంజలి పురస్కారం. మీడియా సమావేశంలో వెల్లడించిన బీసెట్టి బాబ్జీ. ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక అక్షరాస్యత పరీక్ష. ఈ ఏర్పాట్లు పూర్తయ్యాయన్న వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వరరావు. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తారని, అన్నదానానికి చాలా మంది వితరణ ఇస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మనోడు నారా దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తరికొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. అనంతరం చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిది. సమాజం హితం కోసం అందరం పనిచేయాలి. 7 కొండలు వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అప్రవిత్త కార్యక్రమాలు జరగకూడదు. నేను ఎప్పుడూ ప్రజాహితం కోసం పనిచేస్తా. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇక్కడి నుంచే ప్రారంభించా. గతంలో ముంతాజ్ హోటల్కి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నాం. 7 కొండలను ఆనుకొని ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండకూడదు. వెంకటేశ్వర స్వామి ఆస్తులను కాపాడడమే మా లక్ష్యం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఓన్లీ హిందూస్ గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మాదిరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష కమిటీ సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం జరిగింది. వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు. వివిధ పథకాలు వాటి మంజూరులో బ్యాంకుల పరిస్థితిని ఎల్డీఎం వివి రమణమూర్తి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి బ్యాంకుకు ఇచ్చిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలు మంజూరు చేసి గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విశ్వకర్మ పథకం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంజూరు చేసిన 2624 యూనిట్లు వెంటనే గ్రౌండింగ్ చేయాలన్నారు. ఖాదీ బోర్డు ద్వారా మంజూరు చేసిన యూనిట్ల సంఖ్య తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. కౌలు రైతులకు రుణ మంజూరు చాలా తక్కువగా ఉందన్నారు. జిల్లాలో 16,135 మందికి కౌలు రైతుల గుర్తింపు కార్డులు మంజూరు చేయగా కేవలం 1,395 మందికి మాత్రమే సుమారు 7 కోట్ల మేరకు రుణాన్ని ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రుణం మంజూరు చేయాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఇప్పటి వరకు సుమారు 492 యూనిట్లు ఏర్పాటు చేశారని, మంజూరైన మిగిలిన 178 యూనిట్లు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. పీఎం స్వనిధి బ్యాంక్ లింకేజ్ తదితర అంశాలపై సమీక్షించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి పథకాలు మంజూరు చేయడం పట్ల దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. Finance companies, cooperative banks and RRBs. So I request all the banks to encourage finance to this particular sector under renewable energy and also avail refinance from NABARD if it is required for you. So this helps banks also in achieving priority sector targets under renewable energy sector. This is one important high priority area which is continuously pursued. Second thing is like dairy and fishery sector extending KCC loans. So recently also we had a meeting at the state level where the department heads from animal husbandry and fishery sector have come. These two particular sectors are very important for Andhra Pradesh where they are contributing 10% to the gross state domestic product as we have a second longest coastline. Aquaculture ki aithe ton load prakaram loans istunnaru but capture fisheries ki evaraithe inland lo gaani marine lo gaani fisheries activities chestunnaru alage dairy animals chestunnaru vallaki KCC loans which are very affordable for the farmer. On KCC guidelines farmers ki crop loan ఎట్లయితే ఇస్తామో ఈ గైడ్లైన్స్ లోనే లోన్స్ ఇవ్వాలి.
out of this, and from next year onwards, as announced in the budget. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 17వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ రోజు జిల్లాలోని 119 పరీక్షా కేంద్రాల్లోని ఇంగ్లీష్ పరీక్ష ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా పరీక్షను నిర్వహించారు. 22,846 మంది రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేటుగా 41 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవ్వాల్సి ఉండగా 22,748 మంది రెగ్యులర్ విద్యార్థులు, 20 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. 119 మంది ఈ పరీక్షకు గైర్హాజరయ్యారు. 99.57% హాజరు శాతం రెగ్యులర్ విద్యార్థులు ఉండగా 48.7% ప్రైవేటు విద్యార్థులకు ఉంది. జిల్లా స్థాయి పరిశీలకులు 5 పరీక్షా కేంద్రాలను, జిల్లా విద్యాశాఖ అధికారి 7 పరీక్షా కేంద్రాలను, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ 4 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. స్క్వాడ్ సిబ్బంది మొత్తం 64 కేంద్రాలను తనిఖీ చేసి పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్ డిబార్ అయిన విద్యార్థులు ఎవరూ లేరు. ప్రముఖ పాత్రికేయుడు, సినీ మాటల రచయిత స్వర్గీయ KNY పతంజలి 73వ జయంతి సందర్భంగా హైదరాబాద్కి చెందిన ప్రముఖ పాత్రికేయుడు పతంజలిలో 25 ఏళ్లు పనిచేసి రచయిత తాడి ప్రకాష్కి పురస్కారం అందజేస్తున్నట్లు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ ప్రకటించారు. గురజాడ అప్పారావు గృహంలో వేదిక ప్రతినిధులతో కలిసి మీడియాతో విజయనగరం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పతంజలి జయంతి సందర్భంగా ప్రముఖులకు పురస్కారం అందజేస్తున్నామని అన్నారు. మార్చి 29న శనివారం సాయంత్రం విజయనగరం గురజాడ గ్రంథాలయంలో పురస్కార ప్రదానం జరుగుతుందని అన్నారు. సాహిత్య అభిమానులు, రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని బీసెట్టి కోరారు. ఈ సమావేశంలో వేదిక కార్యదర్శి NK బాబు, VMK K లక్ష్మణ్ కుమార్, B నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. KNY పతంజలి వేదిక విజయనగరం నుంచి గత 10 ఏళ్లుగా ఆయన జయంతిని పురస్కరించుకొని ఇక్కడ మనం ఆయన తాలూకా పేరు పైన పురస్కారాన్ని అందజేస్తున్నాం. ఈ సంవత్సరం ఈ పురస్కారాన్ని ప్రముఖ పాత్రికేయులు శ్రీ తాడి ప్రకాష్ గారికి అందజేస్తున్నాం. ఈ కార్యక్రమం పతంజలి గారి జయంతి మార్చి 29న పురస్కరించుకొని ఆ రోజున ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు, అలాగే పాత్రికేయులు, పతంజలి అభిమానులు, రచయితలు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి రావాలని ఆకాంక్షిస్తున్నాం. పురస్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి ప్రకాష్ గారు ప్రముఖ పాత్రికేయులు. పతంజలి గారితో 25 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అనేక మంది ప్రముఖ ఎడిటర్లతో కూడా ఆయన పనిచేశారు. అలాగే ప్రకాష్ గారు వారు రాసినటువంటి ఏలూరు రోడ్డు ఆత్మగీతం చాలా ప్రశంసలు పొందినటువంటి ఒక గొప్ప పుస్తకం. అలాగే ఆయన రాబోయే పుస్తకం ఇప్పుడు ఖైరతాబాద్ చౌరస్తా, ఆయన తాలూకా పాత్రికేయ అనుభవాలన్నింటినీ పురస్కరించుకొని ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. మార్చి 29 శనివారం సాయంత్రం పతంజలి గారి పేరుపైన ప్రముఖ రచయిత, పతంజలి గారితో 25 ఏళ్ళు కలిసి పనిచేసినటువంటి తాడి ప్రకాష్ గారికి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 2015 నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపుగా దశాబ్ద కాలం 10 మంది ప్రముఖ రచయితలకి గౌరవనీయులు పతంజలి గారి పేరుపైన ప్రతి సంవత్సరం పురస్కారం ఇస్తున్నాం. మరి ఈ సంవత్సరం పురస్కారానికి ఈ వేదిక కమిటీ సభ్యులు, పురస్కార ఎంపిక కమిటీ సభ్యులు పెద్దలు VMK లక్ష్మణరావు గారు, B నాగేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే వేదిక ప్రధాన కార్యదర్శి NK బాబు గారు ఎంపిక చేశారు. ఈ నెల 29న జరగనున్నటువంటి ఈ పురస్కార ప్రదానానికి పతంజలి గారి అభిమానులు, ప్రముఖ రచయితలు, కళాకారులు, కళాభిమానులు, సినీ అభిమానులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని KNY పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. ఇది గొప్ప అంశం. పతంజలి గారు ఉత్తరాంధ్రకు చెందిన వారిగా కాకుండా ఈ సమాజంలో అనేక అసమానతలను వేలెత్తి చూపించి సమాజాన్ని చైతన్యపరచడం కోసం తన వంతు చివరి క్షణం వరకు పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి పేరుపైన గడిచిన 10 సంవత్సరాలుగా పురస్కారం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. దయచేసి 29 జరిగినటువంటి ఈ కార్యక్రమానికి అందరినీ తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పి కోరుకుంటున్నాం.
శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగడం హర్షించదగ్గ విషయమని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గద్దె బాబురావు అన్నారు. కలెక్టరేట్లోని ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎస్సీలోని ఉపకులాలకు రిజర్వేషన్ విషయంలో సామాజిక న్యాయం చేశారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ చొరవతో ఎస్సీ వర్గీకరణ బిల్లు తేవడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీలు పదవులకి రాజీనామాలు చేసి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారంటే మనమే అర్థం చేసుకోవచ్చని చెప్పారు. వైసీపీ పార్టీని ఆ పార్టీ నాయకులు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అనేది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇష్యూ. అది నిన్నటికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఫైనలైజ్ చేసింది. దాంట్లో సమన్యాయం అందరికీ, మాలలకి, మాదిగలకి, రెల్లికి అందరికీ సమన్యాయం చేస్తూ జంగాలను కూడా ఎస్సీలో చేర్చడం అనేది చాలా గొప్ప విశేషం. అది అసలు ఏ కేటగిరీలోనూ లేరు వాళ్ళు, బడుగులు, జంగాలు. అది కూడా తేల్చేశారు. చంద్రబాబు నాయుడు గారి చొరవతో, పవన్ కళ్యాణ్ గారి సపోర్టుతో, మోడీ గారి ఆశీర్వాదంతో ఇది జరిగింది. దీన్ని ఎవరూ వేలు పెట్టి చూపించడానికి లేదు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఏకగ్రీవంగా సపోర్ట్ చేశారంటే దాన్ని బట్టి మీకు అర్థం. వీళ్ళందరూ కూడా రాజీనామా యాక్సెప్ట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ ఆశయాలు, ఆదర్శాలు నచ్చి ఆ పార్టీలో చేరతామని క్యూ కడుతున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. వచ్చినట్టు చేర్చుకుంటే అది వేరే సంగతి, ఏదో అట్రాక్షనో పవర్ కోసం. వాళ్ళు పదవికి రాజీనామా చేసి, రేపు వాళ్ళకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, రాజీనామా చేసి వస్తున్నారంటే మరి కూటమి ప్రభుత్వం తాలూకా మంచి చెడ్డలాగా ఉన్నాయనేది నేను వేరే చెప్పవసరం లేదు. అన్నీ ఒక పక్కన అమరావతి కానీ, లేదు అంటే పోలవరం కానీ, లేదా నదుల అనుసంధానం కానీ ఆగమేఘాలమే జరుగుతూ ఉన్నాయి. రేపు అమరావతి పనులు పూర్తిగా చేయడం కోసం మోదీ గారిని తీసుకొస్తున్నారు. శుభపరిణామం. కాబట్టి ఈ 5 సంవత్సరాలే కాదు, మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ఎట్టి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంటుంది. దీనికి ఏ రకమైన అనుమానం లేదు. ఆ అంటే అమరావతి, ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండు అవుతాయి. ఎన్పీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను కొనసాగించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ డివిజనల్ కోఆర్డినేటర్ టీవీ మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ రోజు రైల్వే స్టేషన్ ఎదుట ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కార్మికుల సంక్షేమం కోసం 150 కార్మికులకు రాఘవయ్య సౌజన్యంతో 47 ఐటమ్స్ తయారు చేసి ఇవ్వడం జరిగిందన్నారు. రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ పని చేస్తుందన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి పలు పట్టణాల్లో ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో శ్రామిక కాంగ్రెస్ రోడ్డు మీదకి వచ్చి శ్రామికుల కోరికలను తీర్చడానికి నిర్ణయం తీసుకున్నారు. మేము రీసెంట్ ఎలక్షన్లో నెంబర్ 1 పార్టీగా ఎన్ఎఫ్ఐఆర్ గెలిచింది. కాబట్టి మేమంతా కలిసి ఈ కార్మికులకు ఏదైనా చెయ్యాలని, మాతో ఉన్న కార్మికులు, మమ్మల్ని గెలిపించే కార్మికుల కోసం మేము వాళ్ళ కోరికలను తీర్చాలనే ఉద్దేశంతో 47 ఐటమ్స్ ఎన్ఎఫ్ఐఆర్ రాఘవయ్య గారి ఆధ్వర్యంలో తయారు చేసి ఈరోజు కార్మికుల కోసం మనం రానున్న రోజుల్లో పోరాడాలని ఒక నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయాన్ని మా జోన్లన్నిటికీ మా ఆర్సి సావు గారు 47 ఐటమ్స్ తయారు చేసి ఈ వాల్టేర్ డివిజన్లో కాకుండా ఇండియన్ రైల్వేస్లో ప్రతి డివిజన్లో కూడా మేము కార్మికుల యొక్క కోరికలను తీర్చడానికి ఒక నిర్ణయం తీసుకొని ఆఫీసర్లు అడ్మినిస్ట్రేషన్ ముందుంచుతున్నామని సభాముఖంగా నేను తెలియజేస్తున్నా.
అదేవిధంగా మమ్మల్ని గెలిపించే వాళ్ళకి మేము ఏం చేయాలి, ఈ 5 సంవత్సరాలు మేము వాళ్ళకి ఏం చేయాలి, ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఏంటంటే ఎన్పిఎస్ తీసుకొచ్చి ఓపీఎస్ని రద్దు చేశారు. కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగస్తులకు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా అనేటట్టు చేసినందుకు మేమందరం ఓపీఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా, నాయకులందరూ కూడా ఎట్లయినా సరే వీళ్ళకి ఓపీఎస్లోనే రెగ్యులర్ చేయించాలనే ఒక ఉద్దేశంతో శ్రామిక కాంగ్రెస్ ముందుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ సేవా మార్గంలో పయనించాలని మారుతి సహాయ సేవా సంఘం అధ్యక్షుడు జి చంద్రశేఖర్ పేర్కొన్నారు. నగరంలోనే కనపాకలో ఈరోజు 50 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. పేదల ఆకలి తీర్చడానికి తమ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. సేవా కార్యక్రమాలకు మరింత మంది దాతలు సహకరించాలన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి శ్రీధర్, రసడా అప్పలస్వామి, బుధరాయవలస వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కల్పాకలో మారుతి స్వయం సేవక సంఘం ద్వారా ఇక్కడ ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల కూడా సుమారు ఒక 50-60 మందికి ఇక్కడ ఈ బియ్యం, పప్పులు, ఉప్పులు, పంచదార అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో కొంచెం అవసరం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి తీసుకొచ్చి కార్డు ద్వారా ప్రతి నెల కూడా వాళ్ళకి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మారుతి సంఘం వాళ్ళు నిజంగా వాళ్ళంతా చాలా మంచి పని చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం ముందుకు సాగడానికి మా వంతు సహకారంగా ఏదైనా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ జై శ్రీరామ్. ఆధ్వర్యంలో ప్రతి నెల పేదలకి, వృద్ధులకు బియ్యం, నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం జరుగుతుందంటే మరి దాతల సహకారాలతో చేయడం జరుగుతుంది. మరి ఈరోజు చెరుకూరి శ్రీధర్ గారు దాత మాకు మేము ఏ రోజైతే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామో అంత ముందు కానుండి ఆయన ఇలాంటి కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. వారికి మా మారుతి సేవా సంఘం ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఏడాది కూడా మరి ఈ నోటు పుస్తకాలు, స్కూల్ పిల్లలకి నోటు పుస్తకాలు కూడా ఆయన సుమారుగా ఒక 35 స్కూళ్ళకి నోటు పుస్తకాలు పంపిణీ చేయడం కూడా జరిగేది. ఈ రోజుకి సుమారుగా 19 సంవత్సరాలు కావస్తుంది. ఈ 19 సంవత్సరాల నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న దాతలే మాకు సహకారం చేస్తున్నారు. వారికి మా సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ప్రాథమిక అక్షరాస్యత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఏ సోమేశ్వరరావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా 23వ తేదీన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య లబ్ధిదారులు వారికి వీలైన సమయంలో 3 గంటల పాటు పరీక్ష రాయవలసి ఉంటుందని అన్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులు ఎంపిక చేసి వారికి స్వయం సహాయక సంఘం సభ్యుల చేత అక్షరాలను చదవడం, రాయడం, లెక్కలు నేర్పించడం జరిగిందని అన్నారు. వారు ఏమాత్రం పురోగతి సాధించారో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 23 మార్చి 2025 ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్ని గ్రామాల్లో గల పాఠశాలల్లో లేదా అంగన్వాడీ సెంటర్లలో ఈ ప్రాథమిక స్థాయి అక్షరాస్యత కార్యక్రమంపై ఈ ఎగ్జామ్ అనేది, అసెస్మెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ వారి అనుమతితో జిల్లాలో చాలా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. క్వశ్చన్ పేపర్సు, రిజిస్ట్రేషన్ ఫామ్స్, ఆన్సర్ షీట్స్, అవార్డ్స్, మార్క్స్ అవార్డ్స్ లిస్టులు కూడా ఇప్పటికే అన్ని మండల కేంద్రాలకి చేరవేయడం జరిగింది. ఈరోజు రేపు వాళ్ళు గ్రామ పంచాయతీలకి సరఫరా చేయడం జరుగుతుంది. మరి 1051 కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది.
వీటికి ఇన్విజిలేటర్లుగా అంగన్వాడీ టీచర్స్ని మన జిల్లాలో అయితే మనం తీసుకోవడం జరిగింది. వాళ్ళే పరీక్ష నిర్వహించడం, దాని తాలూకా మూల్యాంకనం చేసి ఆ మార్క్స్ని ఏపీఎంస్కి అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఈ మార్క్స్ అన్నీ కూడా ఒక ప్రొఫార్మాలో ట్యాబ్లేషన్ చేసి ఈ కార్యాలయానికి అందజేయడం జరుగుతుంది. మరి డిఆర్డిఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ వీటీలు, విఓఏలు వీళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో ఈ ఉల్లాస్ కార్యక్రమానికి ఎవరైతే ఈ మధ్య అభ్యసన కార్యక్రమం నిర్వహించారో వాళ్ళందరినీ ఈ పరీక్షకు హాజరయ్యేటట్లు చేయడానికి వాళ్ళని కృషి చేయవలసిందిగా కోరి ఉన్నాం. క్షయవ్యాధి నియంత్రణకు కృషి చేస్తున్నామని మహారాజా సర్వజన ఆసుపత్రి ఊపిరితిత్తుల విభాగం హెచ్ఓడి డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన క్షయవ్యాధి దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. క్షయవ్యాధి నియంత్రణపై పలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. టీబీ వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలపై పూర్తి అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొనాలని సూచించారు. ముఖ్యంగా ఈ టీబీ డే సందర్భంగా ఏంటంటే మనం పబ్లిక్కి ఆ టీబీ అవేర్నెస్ ప్రోగ్రాం క్రియేట్ చేయటము, దానికి టీబీ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా ప్రజెంట్ అవుతారు మనకి వ్యాధి లక్షణాలు, అదేవిధంగా దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడికేషన్ వాడాలి, మెడికేషన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, టీబీకి ఎలా గుర్తించాలి, దానికి అందుబాటులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి గవర్నమెంట్ సైడ్, ఇవన్నీ మేము ఆ రోజు అవేర్నెస్ ప్రోగ్రాంలో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ టీబీ వచ్చి ఆల్రెడీ మెడిసిన్స్ మీద ఉన్న వాళ్ళకి ఎలా ఫాలోఅప్కి రావాలి, మనకి ఆల్రెడీ గవర్నమెంట్లో ఎలాంటి టీబీ సర్వీసెస్ ఉన్నాయి, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దాని గురించి కూడా పబ్లిక్ మనం తెలియజేయడం జరుగుతుంది. మార్చి 24th మండే మార్నింగ్ మనకి ఇక్కడ మన సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మన సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ మేడం గారు వచ్చి, అదేవిధంగా మన డిఎల్ఏటివ్ మేడం రాణి మేడం గారు కూడా రావడం జరుగుతుంది. సో వాళ్ళ సందర్భంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇది టీబీ అనేది యాక్చువల్గా వరల్డ్ వైడ్గా ఏటా ఒక 10 మిలియన్ పీపుల్ ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఏటా 1 to 2 మిలియన్ పీపుల్ డెత్స్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ హెచ్ఐవి పేషెంట్స్లో, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో ముఖ్యంగా ఈ టీబీ అనేది ఎక్కువగా సివియర్ ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇది ఒకరికి రాదు, ఒకరికి వస్తుందని ఉండదు, ఇది ఎవరికైనా రావచ్చు. సో మనం ఏంటంటే కోవిడ్లో పాటించినట్టు కూడా ఎప్పుడైనా సరే మనం జనసంద్రంలోకి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించటము, బహిరంగ ప్రదేశాల్లో ఈ స్పిట్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది మనం తుమ్మినా దగ్గినా పక్క వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ బహిర్గంలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు పాటించడం ద్వారా పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు. ఆల్రెడీ టీబీ 2 వారాలకు మించి దగ్గు ఉన్నా, జ్వరం వచ్చి తగ్గకపోయినా, అదేవిధంగా ఆయాసము, దగ్గు, నోట్లో నుంచి రక్తం పట్టడం, ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఊపిరితిత్తుల డాక్టర్ గారిని కానీ ఎవరైనా మెడికల్ ఆఫీసర్ని కానీ సంప్రదించడం ద్వారా దీన్ని త్వరగా డిటెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ టీబీకి మన గవర్నమెంట్ సైడ్ నుంచి పిహెచ్సి లెవెల్ నుంచి ఏరియా హాస్పిటల్ అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఈ సర్వజన ఆసుపత్రిలో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మనకి స్ఫుటం మైక్రోస్కోపీ నుంచి సీబీనెట్ వరకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆశా వర్కర్ నుంచి సూపర్వైజర్స్ నుంచి అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ వరకు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రథమ చికిత్స పొందేవారు రెడ్ క్రాస్ సొసైటీకి దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి సత్యం తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. శిక్షణ రుసుము 500 రూపాయలు చెల్లించి నిష్ణాతులైన శిక్షణలచే ఒకరోజే శిక్షణ పొందవచ్చని అన్నారు. శిక్షణ అనంతరం స్థానిక రెడ్ క్రాస్ సంస్థ నుండి సర్టిఫికేట్ జారీ చేయబడతాయని చెప్పారు. పరిశ్రమలు, కంపెనీలు, కర్మాగారాలు మొదలగు వాటిలో పనిచేయని వారు వృత్తిపరమైన నైపుణ్యం పొందుటకు 3 దినములు ప్రథమ చికిత్స శిక్షణ పొందేవారి నుండి కూడా దరఖాస్తులు కోరుతున్నామన్నారు. 3 రోజులు శిక్షణ అనంతరం సెయింట్ జాన్సన్స్ అంబులెన్స్ న్యూఢిల్లీ వారి నుండి సర్టిఫికేట్ జారీ చేయబడతాయని చెప్పారు. అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మళ్ళీ మనం పునరుద్ధరించాం. దీనికి ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే వాళ్ళకి 10th క్లాస్ అయిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళైనా, మిగతా వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా వాళ్ళు ఈ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో 500 రూపాయలు ఫీజు చెల్లించి ఇస్తే వాళ్ళకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఇస్తాము. అది చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే రేపొద్దున్న ఏదైనా ఉద్యోగాలు కలిగినప్పుడు కూడా ఈ కార్యక్రమంలో ఆ సర్టిఫికేట్ అవసరం కూడా ఏర్పడుతుంది, దానికి విలువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ని అవసరమైనటువంటి
నిరుద్యోగ యువత మిగతా వాళ్ళు కూడా చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనేటువంటి కార్యక్రమం కూడా అది సెంట్ అంబులెన్స్ న్యూఢిల్లీ వారి ద్వారా ఆ సర్టిఫికేట్ మనం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది కొన్ని సంస్థల్లో మేము సర్టిఫికేట్లు ఇస్తాము సెయింట్ అంబులెన్స్ అనేటువంటి మాటతో చెప్తున్నారు, కానీ అది వాస్తవం కాదు. ఒక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మాత్రమే ఈ సర్టిఫికేట్ విడుదల చేయడం జరుగుతుంది. అది ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగు. అది దానికి 1500 రూపాయలు ఛార్జ్ చేస్తాము. దానికి డాక్టర్ గారి ద్వారా ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో పాస్ ఫెయిల్ అని కూడా చూస్తారు. ఇంచుమించు ఆ 3 రోజుల ట్రైనింగ్ కార్యక్రమంలో వాళ్ళు చదువుకున్నటువంటి వివరాలన్నీ కూడా ఎగ్జామ్ క్షుణ్ణంగా పరిశీలన చేసి మాత్రమే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ జారీ చేయడం కూడా జరుగుతుంది. మన బ్లడ్ సెంటర్ అనేటువంటిది ఇక్కడ మనం కాంపనెంట్స్తో మన లైసెన్స్ వచ్చింది ఆల్రెడీ, దాన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ నెలలో మనం పూర్తిగా అది అప్రూవ్ చేస్తూ అందరికీ జిల్లాలో ఉన్నటువంటి మన పార్వతీపురం మన్యం ప్లస్ మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్బీసీ ఇవ్వడంతో పాటుగా ప్లేట్లెట్స్, ప్లాస్మా అన్నీ సరఫరా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా వినియోగించుకొని మా యొక్క క్వాలిటీ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతున్నటువంటి ఈ బ్లడ్ని మా ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ని వినియోగించుకోవాలని మరోసారి అన్ని హాస్పిటల్ యాజమాన్యానికి అభ్యర్థిస్తున్నాం. విజయనగరం పట్టణానికి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసుడు ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి రోటరీ దస్కి పేర్రాజు మ్యూజిక్ అకాడమీకి ప్రిన్సిపల్గా సేవలందిస్తున్న డాక్టర్ మండపాక రవి పుట్టపర్తి సత్యసాయి ఉన్నత విద్యాలయం సంగీత విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీ కమిటీ మెంబర్గా మృదంగం తబలా విభాగ నిపుణుడిగా గుర్తించారు. దీనికి సంబంధించి వారికి ధృవపత్రం ఆన్లైన్లో అందించడం జరిగింది. నిపుణుడిగా ఎంపిక కావడంపై పలు సంగీత విద్వాంసులు, విశ్లేషకులు, పట్టణ ప్రముఖులు, అకాడమీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ డీమ్డ్ యూనివర్సిటీ పుట్టపర్తి వారు నిర్వహించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ అండ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్లోని ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా యూనివర్సిటీకి సంబంధించిన పేపర్లు కానీ ఎగ్జామినేషన్స్ కానీ కండక్ట్ చేయడానికి నాకు ఒక విధమైన మన విజయనగరానికి సంబంధించిన సీనియర్ టాప్ గ్రేడ్ విద్వాంసుడిగా నన్ను వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజే వారికి నాకు పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఇది ఎంతో ఆనందించే విషయం, ఎందుకంటే యూనివర్సిటీ లెవెల్లోని మన విజయనగరం పేరుని మనం చేసిన వాళ్ళు అవుతాం. అలాగే ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ద్వారా అనేక సంగీత కార్యక్రమాలు, రోటరీ దశకి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ ప్రిన్సిపాల్గా అనేక బాధ్యతలు చేస్తూ ఒక పక్క యూనివర్సిటీకి ఇలాగా ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్గా ఎన్నుకోవడం చాలా ఆనందం కలుగుతుంది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలని, మంచి నీరు ఎక్కువగా తాగాలని మహారాజా సర్వజన ఆసుపత్రి వైద్యులు ఆదిత్య వర్మ పేర్కొన్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఎండలో ఎక్కువగా బయట తిరగకూడదని చెప్పారు. ఒకవేళ బయటకు వచ్చినా గొడుగు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. మజ్జిగ, కొబ్బరి బొండాల నీరు తాగాలన్నారు. జంక్ ఫుడ్స్కి దూరంగా సూచించారు. వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు ధరించాలని, బిగిదిగా ఉండే వస్త్రాలు వేసుకోకూడదన్నారు. ఆసుపత్రిలోని అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎండాకాలం ఉంది మనకి, ఈరోజు ఎండలు గట్టిగా ఉన్నాయి బయటన. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అది ఏమి అంటే కాటన్ దుస్తులు ఎక్కువగా ధరిస్తూ ఉండండి. దాంతోపాటు నీళ్ళు అంది మినిమం 3 లీటర్లైనా వాటర్ తాగాలి. అరే బార్లీ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ అలా అరారా తాగుతూ ఉండండి. అలాగే కనుక ఇప్పుడు చూస్తే వేరే చెప్పినాక అలాగే మన హాస్పిటల్లో కూడా వేరే కేసులు కూడా వస్తూ ఉన్నాయి. ఎండగాల్పు తగిలిన కేసులు వస్తూ ఉన్నాయి. దానికి కూడా ప్రత్యేకంగా ఒక వేరేది కూడా వార్డు కూడా ఏర్పాటు చేయడం అది జరిగింది. అలాంటి పేషెంట్లు ఎవరున్నా కూడా వెంటనే క్యాజువాలిటీ 1 నెంబర్ గదికి వస్తే మనకి మెరుగైన వైద్యం దొరుకుతుంది. వీటితో పాటు ఈరోజు మన పెద్ద హాస్పిటల్కి వస్తే మనకి కొత్తగా అన్ని డిపార్ట్మెంట్లతో పాటు సూపర్ స్పెషాలిటీ విభాగాలు కూడా ఉన్నాయి. గుడవకుండా ఏంటంటే పనిలోకి వెళ్తూ ఉంటారు. కూలి పనికి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు మజ్జిగ కానీ
వెళ్ళినప్పుడు అలాగే నీళ్ళు కానీ అలా పట్టుకెళ్ళి ఉండి ఆర్ఆర్ఆర్ తాగుతూ ఉండాలండి. తాగుతూ ఉంటే దాని నుంచి అలా బయటకు అది రావచ్చు. పెదమానాపురం 3వ రైల్వే లైన్ నిర్మాణం కోసం ఇల్లు తీసుకున్న 40 కుటుంబాల సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో మార్చి 27, 28 తేదీల్లో రైల్వే గేట్ వద్ద నిరాహార దీక్షకు, ఏప్రిల్ 2వ తేదీన చలో తహసీల్దార్ కార్యాలయం నుండి ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని శుక్రవారం పెదమానాపురంలో 3వ రైల్వే లైన్ నిర్వాసితులు కమిటీ నాయకులు జి శ్రీనివాస్ హెచ్చరించారు. విజయనగరం నుంచి తిట్లానగర్ వరకు 3వ రైల్వే నిర్మాణం భాగంలో పెదమానాపురంలో 40 కుటుంబాలు ఇళ్లను తీసుకొని వారికి ఆర్ఆర్ ప్యాకేజీ ఇప్పటివరకు ఇవ్వకుండా అన్యాయం చేశారని, ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ మంజూరు చేయలేదని అన్నారు. 26 మంది విభిన్న ప్రతిభావంతులను 74,35,000 రూపాయలు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో రుణాలు మంజూరయ్యాయని విభిన్న ప్రతిభావంతుల వయోజన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి ఆశయ్య పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. లబ్ధిదారులు 5% రుణాలకు కట్టవలసి ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ సమక్షంలో గతంలో ఈ రుణాలు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. త్వరలోనే జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతుల మీదుగా రుణాలను అందజేస్తామని అన్నారు. అంటే నేను రాకముందే ప్రపోజల్ పంపించడం జరిగింది. ఒక 26 మందికి 74,30,000 మంజూరై నిన్న రావడం జరిగింది. ఆ 26 మందిని మరి పరిశీలన జరిపి వాళ్ళ అప్లికేషన్ చెక్ చేసుకొని వాళ్ళు 5% మరి బెనిఫిషరీ షేర్ కట్టాల్సి ఉంటుంది. అది కట్టించుకున్న తర్వాత వారు దేనికి పెట్టారో వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ఆల్రెడీ గతంలోనే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ద్వారా దాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం మేరకు ఈ 26 మందికి కూడా రాబోయే వారం 10 రోజుల్లో అన్ని నిబంధనల ప్రకారం ఏవైతే ఉన్నాయో అన్ని ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత మరి మన జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా వారికి ఈ 74,35,000 అందజేయడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి ఏవైతే ఇందాక చెప్పడం జరిగిందో అంటే వీల్ చైర్స్ కానీ, ట్రైసైకిల్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, టచ్ ఫోన్స్ కానీ ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ కూడా సాధ్యమైనంత వరకు మన జిల్లాకి ఎక్కువ తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేయడం జరుగుతుంది. మరి నాపై ఉన్నతాధికారులు మరి మా డిఆర్ఓ గారు కానీ, అలాగే మా జాయింట్ కలెక్టర్ గారు కానీ, మా కలెక్టర్ సార్ కానీ వారి తోడ్పాటు కూడా తీసుకొని వారి నుంచి కూడా మరిన్ని ఏమైనా అవకాశం ఉన్నంత వరకు వారి చేతుల మీదుగా అన్ని లబ్ధిదారులకు అందజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే అందిన తాజా వార్త. నగరంలోని అంబట్సత్రం జంక్షన్లో ఉన్న వెంకటరత్నం మెడికల్ జనరల్ స్టోర్స్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులు చేపట్టారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ భర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అధిక మొత్తంలో గడువు ముగిసిన వివిధ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, మత్తు కలిగించిన వ్యక్తి నిషేధిత టానిక్లు ఈ తనిఖీలో లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు ఆ మెడికల్ జనరల్ స్టోర్స్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దాడులు జరుగుతున్న విషయం ముందుగా సమాచారం తెలుసుకున్న మెడికల్ షాపుల యజమానులు అప్రమత్తమై షాపులను మూసివేశారు. ఈ సందర్భంగా ఎస్పీ భర్ల ప్రసాద్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకొని యువత వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. అధిక మొత్తంలో మత్తు కలిగించే విక్రయ నిషేధిత టానిక్లను పట్టుకొని సీజ్ చేయడం జరిగిందన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదని సూచించారు. గడువు ముగిసిన టాబ్లెట్లు ఎవరూ కూడా అమ్మకూడదన్నారు. ఇలాంటి మందుల షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 8 మాసాలుగా ప్రభుత్వం ఈ గంజాయి వీటి మీద ఉక్కుపాదం తీసుకొని నిర్మూలించడం వలన ఈ మత్తు మందులకి యువత బానిసై వేరే మార్గాలు అన్వేషిస్తున్నారండి. దాంట్లో మార్గంగా ఈరోజు మెడికల్ షాపుల్లో దొరికే ఈ మత్తు మందులకి అలవాటు పడి ఈ సమాచారం మేరకు మా గౌరవ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, తర్వాత ఈగిల్ ఐజీ గారు రవికృష్ణ గారు ఉత్తర్వుల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, అలాగే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, అలాగే ఈగిల్ డిపార్ట్మెంట్, అలాగే లోకల్ మన ఎస్పీ గారు టీమ్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళంతా కలిపి జాయింట్ ఆపరేషన్స్ మన స్టేట్లో కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ
ఈ సందర్భంగా మన విజయనగరంలో ఒక అద్భుతమైన కేసు మా వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఈ కొడైన్ అని ఒక ఇది మత్తిస్తుంది అనమాట. యువత ఇది తీసుకుంటే ఈక్వల్ టు మన గంజా తాగినట్టే ఆ మత్తు వస్తుంది. ఈ డ్రగ్స్ ఏమొచ్చి మనకి ఖచ్చితంగా ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ మెడిసిన్ మీద ఇవ్వాలన్నమాట. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వాలి. అయితే వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా డెహ్రాడూన్ నుంచి తెప్పించి వితౌట్ ఎనీ ఆథరైజేషన్ తెప్పించి కనీసం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. అట్లాగే మా నోటీస్ ప్రకారంగా 300 బాటిల్స్ వీళ్ళు తెచ్చి అమ్మడం జరిగింది. అలాగే షాప్లో ఉండే ఏంటంటే సుమారు ఇది మన షాప్లో సీజ్ చేసుకుంది 45 బాటిల్స్ అవైలబుల్గా ఉంటే ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుందండి. ఇదే కాకుండా ఇంకొక ఈ షాప్లో ముఖ్యంగా డ్రగ్స్ అనేవి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే బ్యాచ్ నెంబర్ ఉండాలి. ఈ షాప్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అవి కట్ చేస్తారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు తర్వాత ఆ బ్యాచ్ నెంబర్ కట్ చేసి షాప్లో విరివిగా అవన్నీ ఉంటున్నాయండి. అంటే మాకు మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎక్స్పైరీ మెడిసిన్స్ కట్ చేసేసి ఆ డేట్లు మార్చేసి లోకల్ ఇల్లిటరేట్ ఈ పేషెంట్స్కి అమ్ముతున్నారని నిర్ధారణ జరిగిందండి. ఆస్పెక్ట్ అండి. షెడ్యూల్ రిజిస్టర్స్ కూడా 2019 నుంచి మెయింటైన్ చేయట్లేదు. అలాగే బిల్ బుక్స్ లేవండి. తర్వాత ఫుడ్ లైసెన్స్ లేవు. అందువల్ల సుమారు మా ఇక్కడ ఉండే ఈ డ్రగ్స్ ఈ మెడిసిన్స్ అంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కన్సర్న్డ్ డీలర్ మీద క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నామండి. ముఖ్యంగా యువతకి మీ ఇచ్చే సందేశం ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఈ మత్తు మందులకి బానిస కావద్దు. ఇది మీకు మొదట్లో మత్తుగా మీకు హ్యాపీగా ఉంటుంది, తర్వాత అది అలాగలాగా మీ జీవితాన్ని నాశనం చేస్తుందండి. దయచేసి ఎవరు ఈ యూత్కి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే మీరు ఎవరు కూడా మత్తు మందులకి బానిస కావద్దు. ముఖ్యంగా మన ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆల్ ఓవర్ స్టేట్ దగ్గర మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు రైడ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మా శ్రీకాకుళం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పరిధిలో శ్రీకాకుళం, పార్వతీపురం అండ్ విజయనగరం జిల్లాల్లో 20 షాప్స్ వరకు రైడ్ చేయడం జరిగిందండి. ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చిన వాటిని ప్రిస్క్రిప్షన్తో పాటు ఇవ్వాలి. అవి వితౌట్ ప్రిస్క్రిప్షన్ చాలా వరకు షాపులో దొరికాయి. వీటన్నిటి మీద గవర్నమెంట్కి మేము రిపోర్ట్ రాసి వాటి మీద తగు చర్యలు తీసుకోవాలని నేను ఇప్పుడైతే మేము అక్కడ నుంచి తీసుకుని మొత్తం ట్రాక్ ఆన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ రోజు మనం నోటీస్ చేసిన ఈ షాప్లో ఏంటంటే ఇతను డెహ్రాడూన్ నుంచి పర్చేస్ చేస్తున్నాడు. సో మా దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వడానికి సో మేము ఈ ట్రాకింగ్ విజయవాడ నుంచి పర్చేస్ చేయాలి. ఆ స్టేట్మెంట్ అంతా మా నోటీస్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు డెహ్రాడూన్ నుంచి పర్చేస్ చేసి అసలు మా నోటీస్లో లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఇది లాస్ట్ 1 year నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు మేము వెరిఫై చేసినప్పుడు ఫిజికల్ స్టాక్ కూడా ఇతని దగ్గర ఉండట్లేదు. బికాస్ ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నాడు. ఇతనిదే రీటైల్ షాప్ కూడా ఉండబట్టి ఆ రీటైల్ షాప్కే బిల్ చేసేస్తున్నాడు. హోల్సేల్ రీటైల్ 2 ఉన్నాయి. హోల్సేల్ నుంచి రీటైల్కి బిల్ చేసి రీటైల్ నుంచి అమ్మేస్తారు వితౌట్ ప్రిస్క్రిప్షన్ అండ్ వితౌట్ ఎవరు తప్పించుకోవడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే ఇది వితౌట్ సేల్ బిల్స్ ఇష్యూ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరి మీద కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్ కేసు పెట్టడం జరుగుతుంది. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టాలని నిర్ణయం. పాత్రికేయుడు రచయిత తాడి ప్రకాష్కి పతాంజలి పురస్కారం. మీడియా సమావేశంలో వెల్లడించిన బీశెట్టి బాబ్జీ. ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక అక్షరాస్యత పరీక్ష. ఏర్పాట్లు పూర్తయ్యాయన్న వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వరరావు. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.